Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. మన ఫస్ట్ ఇవాళ ఒక సమ్మరీ చూద్దాం. ఇక్కడ సమ్మరీ ఏంటంటే ఇక్కడ చెప్పాడు స్లివర్ ఆఫ్ హోప్ అన్నాడు. మీకు తెలుసు హోప్ ఏ సెన్స్ ఇది? పాజిటివ్ సెన్స్. హోప్ అంటే ఆశ, ఒక మీనింగ్ వచ్చి యాస్పిరేషన్ లేదంటే డిజైర్ ఇలా చెప్పొచ్చు. మనం ఎక్కువగా హోప్లెస్ అంటాం. ఏ సెన్స్ ఇది? నెగిటివ్ సెన్స్. ఈజ్ ఆపోజిట్ టు హోప్ఫుల్. మన హోప్లెస్ ఇంగ్లీష్లో పెసిమిస్టిక్ అంటాం, ఇది ఆప్టిమిస్టిక్ అంటాం. ఓకేనా? ఇక్కడ స్లివర్ ఆఫ్ హోప్ అన్నాడు. ఇది స్లివర్, మనకు తెలిసిన వాడు సిల్వర్ అంటాం. ఇది తెలుసు మీకు, మెటల్ ఇది సిల్వర్, ఇది వేరు. ఇక్కడ రాసింది స్లివర్ అన్నాడు. ఇక్కడ స్లివర్ అంటే పీస్ అని. ఓకేనా? ఇక్కడ మనం పీస్ అన్నాం కదా, మనం ఎక్కువగా పీస్ ఆఫ్ కేక్ అంటాం. మన ఎక్కువ దీన్నే కేక్ వాక్ అంటాం. కేక్ వాక్, ఈ రెండు కూడా ఇడియమ్స్గా తీసుకుంటే మీనింగ్ వచ్చి ఈజీ అని. ఇక్కడ రాసిన వాడు స్లివర్ అని రాసా. స్లివర్ అంటే మీనింగ్ వచ్చి పీస్ లేదా చిన్న మొక్క. మనం ఎక్కువ చూస్తున్నా చిప్స్ అంటాం, చిప్, ఆ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ స్లివర్ ఆఫ్ హోప్ అన్నాడు. ఆన్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. ఇక్కడ చెప్పాడు క్రొకోడైల్స్ ఉంటాయి, ఇక్కడ మళ్ళీ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అంటున్నాడు. అంటే ఎక్కువ సాల్ట్ మీద డిపెండ్ అవుతాయి, సాల్ట్ వాటర్లు ఇవి ఎగ్జిస్ట్ అవుతాయంట. మనకు తెలుసు క్రొకోడైల్స్. సో మనకు తెలుసు కదా, ఇండియాలో క్రొకోడైల్స్ని ఎవరో కూడా ఏం చేయకూడదు అనమాట, హంట్ చేయకూడదు. దీని మీద ఆల్రెడీ బ్యాన్ ఉంది. సో ఇక్కడ ఆన్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ కన్జర్వేషన్ అన్నాడు. కన్జర్వేషన్ అంటే మీనింగ్ వచ్చి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మన ఎక్కువగా చాలా మంది ఫుడ్ మనం చూస్తుంటాం. ఫుడ్ అనేది ఏమవుతుంది అనమాట, నెక్స్ట్ డేకి ఏమవుతుంది, స్పాయిల్ అయిపోద్ది. మనం ఏం చేస్తాము, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మన ఫుడ్కి ఏం యాడ్ చేస్తాము, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాము. ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో ప్రిజర్వ్ అనే పదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రిజర్వ్ అంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ డ్యామేజ్, అంటే డ్యామేజ్ అవ్వకుండా కాపాడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనమాట, ప్రిజర్వ్ అంటారు. ఓకే, నెక్స్ట్ మనం కన్జర్వ్ అంటాం. ఇప్పుడు సపోజ్ చాలా మంది ట్రీస్ని ఏం చేస్తారు, తీసేస్తారు. దానివల్ల ఏమవుద్ది, నష్టం. మన ట్రీస్ని ఇలా తీయకుండా ఉంచాలనుకోండి, దాని ఇంగ్లీష్ ఏమంటారు అనమాట, కన్జర్వ్. ఇక్కడ మన ట్రీస్ని ఏం చేస్తాం, కాపాడుకుంటున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే, సపోజ్ రోజుకి ఒక 10 బకెట్స్ ఆఫ్ వాటర్ వాడారనుకోండి, మనం తర్వాత తెలుసుకొని ఒక 5 బకెట్స్ వాటర్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ ఎంత అయిందనమాట, ఇక్కడ మనకి 5 బకెట్స్ అక్కడ వాటర్ ఏమైందనమాట, సేవ్ అయ్యింది. ఈ సెన్స్ లో మీనింగ్ వచ్చి కన్జర్వ్. మనం ఎక్కువగా ట్రీస్ ఏం చేస్తాం అనమాట, కన్జర్వేషన్. ఇక్కడ మన యానిమల్స్ ఏం చేస్తాం అనమాట, కన్జర్వేషన్. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫుడ్ అయితే మనం చెప్పాల్సింది ప్రిజర్వ్ అని, అలా కాకుండా వాటర్ కానీ యానిమల్స్ అనుకోండి, మనం చెప్పాల్సిన వాడు కన్జర్వ్. యాక్చువల్గా రెండు కూడా మీనింగ్ వచ్చి కాపాడడం లేదా సేవ్ చేయడమే. ఇక్కడ యానిమల్స్ కాబట్టి కన్జర్వేషన్ అన్నాడు. అదే ఇక్కడ వాటర్ అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట, కన్జర్వేషన్. అదే ఫుడ్ అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది అనమాట, ప్రిజర్వేషన్. సో స్లివర్ ఆఫ్ హోప్ ఆన్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అంటున్నాడు. సో రీసెంట్ గా ఒక మనకి మంచి పాజిటివ్ గా కనబడుతుందంట, ఒక హోప్ వచ్చిందంట. సో ఏంటి ఆ హోప్ అనమాట, క్రొకోడైల్స్ మనం చాలా మటుకు కాపాడుకుంటున్నాం. సో ఎక్కువగా యానిమల్స్ ఏమవుతాయి అంటే ఎక్స్టింక్ట్ అవుతాయి. మన ఎక్కువ దీన్నే ఎక్స్టింక్ట్ యానిమల్స్ అంటాం. ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి, మనం దీన్నే ఎండేంజర్డ్ అంటాము. ఏమంటాం, ఎండేంజర్డ్ స్పెసీస్ అంటాము. అంటే ప్రజెంట్ ఇవి లేవు అంటే మీనింగ్ వచ్చి నాట్ ఎగ్జిస్టెన్స్ అని రాసుకోవచ్చు. నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ప్రజెంట్ ఇవి లేవు, ఎక్స్టింక్ట్. అలా కాకుండా ఇప్పటికీ ఉంటే వాటిని ఇంగ్లీష్లో ఎక్స్టాంక్ట్ అంటారు. ఇది అడ్జెక్టివ్. ఎక్స్టాంక్ట్ అంటే మీనింగ్ వచ్చి అలైవ్. సో మనం చూస్తున్నాము ప్రజెంట్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్లైమేట్ చేంజ్ ఎక్కువైపోయింది, వాతావరణంలో మార్పులు రావడం, అలాగే పాపులేషన్ పెరిగిపోవడం వల్ల యానిమల్స్ అనేవి చాలా యానిమల్స్ ఏమవుతున్నాయి అనమాట, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అంటే అంతరించిపోతున్నాయి. మనం ఎక్కువ చూస్తుంటాం డైనోసార్స్.
మీ అందరికీ బాగా తెలుసు డైనోసార్స్ అని ఒకప్పుడు విన్నాం, ఇప్పటికీ వింటున్నాం, ఇప్పుడు లేవయి, అవి మనుగడ కోల్పోయాయి. అంటే ప్రజెంట్ చూద్దామంటే మనకి అవి బ్రతికి లేవు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్టింక్షన్ అంటారు. ఎక్స్టింక్ట్ అంటే చనిపోయిన, ఎక్స్టాంట్ అంటే ఇంకా బ్రతికున్నా. మన డాగ్ అన్నాం, డాగ్ ఇంకా మనకి ప్రెసెంట్ మనుగడలో ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టాంట్ అంటున్నాడు. ఇక్కడ మనం చూసాము, ఇవన్నీ వొకాబులరీలోకి వస్తాయి. వొకాబులరీ బాగా నోట్ చేసుకోండి అని చెప్పాము. వొకాబులరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, మీకు ఎగ్జామ్లో చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అని మనం చెప్తున్నాము. సో ఇక్కడ చెప్పాడు, ఇక్కడ స్లివర్ ఆఫ్ హోప్ అన్నాడు. ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ఒక పాజిటివ్ గా వెళ్తుంది అనమాట. అంటే మనకి మంచి జరుగుతుంది అంటున్నాడు. మనకి మన సృష్టిలో ఉన్న కొన్ని యానిమల్స్ లో మనకి క్రొకోడైల్స్ ఒకటి, మన ఎక్కువగా క్రొకోడైల్స్ ఇంగ్లీష్ లో ఏమంటాం అనమాట, రెప్టైల్స్ అంటాము. మీకు తెలుసు రెప్టైల్స్. సో క్రొకోడైల్స్ ఆర్ రెప్టైల్స్ అంటాము. ఈ క్రొకోడైల్స్ లో మనం ప్రజెంట్ ఒక మంచి కన్జర్వేషన్ చేస్తున్నాము, అంటే అవి అంతరించిపోకుండా మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన క్రొకోడైల్స్ అని ప్రజెంట్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అది చాలా మంచిది అంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే టైగర్స్ గురించి చెప్పారనుకోండి వింటారు, ఎలిఫెంట్ అనుకోండి వింటారు. ఇవి చూడడానికి చాలా గ్లామరస్ గా ఉంటాయి, వీటికి మంచి ఫేమ్ ఉంది పబ్లిక్ లో. కానీ ఈ క్రొకోడైల్స్ లాంటివి అంటే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు అని చెప్తున్నాడు. సో ఈ రెండు కూడా చరిష్మాటిక్ గా ఉంటాయి అన్నాడు. మనం దాన్ని ఏమన్నా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇవైతే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అన్నమాట, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఈ క్రొకోడైల్స్ లాంటివి అంటే అంత ఇంపార్టెంట్ థింగ్స్ గా మనం వీటిని చూడమంట ఈ క్రొకోడైల్స్. కానీ మనం ఫాలో అవ్వాల్సింది బయోడైవర్సిటీ అంటాము. బయోడైవర్సిటీ, అక్కడ డైవర్సిటీ అంటే వెరైటీ. సృష్టి అన్నాక అందరూ ఉండాలి, అన్ని రకాల జీవులు ఉండాలి, ఇది మనకు అవసరం. సో ఓన్లీ ఎలిఫెంట్సే, ఓన్లీ టైగర్సే కాదు, మనకి కొన్ని యానిమల్స్ అన్ని ఉండాలి. మన దాన్నే సింపుల్ గా బయో వెరైటీ అంటున్నాం. సో క్రొకోడైల్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి వాటర్ లో ఉన్న, చాలా మంది చూస్తుంటాం, అక్కడ మనకి కార్కాసెస్ అంటారు. కార్కాస్ అంటే డెడ్ బాడీస్, చనిపోయిన డెడ్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని కార్కాస్ అంటారు. అవి కుళ్ళిపోయిన వాటిని తింటాయి క్రొకోడైల్స్ వాటర్ లో ఉండి అంటున్నాడు. కొన్ని ఫిషెస్ ఉంటాయి, వాటిని కూడా తింటాయి. ఇవి గనక లేవనుకోండి, ఆ ఫిషెస్ ఇవన్నీ ఎక్కువైపోతాయి, అది మనకు డేంజర్ అంటున్నాడు. సో మనకి ఇది ఉండడం వల్ల కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. ఏది ఉండడం వల్ల మనకి క్రొకోడైల్స్. మనం అనుకుంటున్నాం క్రొకోడైల్స్ అంటే నెగిటివ్ గా చూస్తున్నాం, కానీ యాక్చువల్గా క్రొకోడైల్స్ నెగిటివ్ కాదనమాట. మనకి వాటికి కూడా ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది, వాటికంటూ ఒక స్పెషల్ రోల్ ఉందంట. ఇవి కూడా ఎగ్జిస్ట్ లో ఉండాలి, ఎగ్జిస్టెన్స్ లో ఉంటేనే మనకి మంచిది అని చెప్తున్నాడు. సో ప్రజెంట్ క్రొకోడైల్స్ మీకు తెలుసు, అవన్నీ ఎగ్స్ పెట్టి హ్యాచ్ చేస్తాయి. అక్కడ చాలా ఏం చేస్తాయంటే ఆ సైక్లోన్స్ వాటికి చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుకని మన దేశం, మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చింది వీటి మీద. వీటి ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తుందంటే ప్రజెంట్ అక్కడ ఏం చేస్తారంటే ఆ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ అంటే ఏం చేస్తారన్నమాట, తీసుకొచ్చి క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నారు. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఆ ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ ని మన వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాటిని సెపరేట్ చేసి ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి హ్యాచ్ చేసి ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాటిని కొంతకాలం జాగ్రత్తగా ఉంచి అవి కొంత ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని బయటకు వదులుతున్నారు. అప్పుడు దాకా వాటిని ఒక పంజరంలో పెట్టినట్టు ఒక అంత నీట్ గా వాటిని చూస్తారనమాట. దీనివల్ల సో చాలా మంది చూస్తుంటారు, చాలా మంది కొన్ని యానిమల్స్ చిన్న ఏజ్ చనిపోతుంటాయి. ఇలా చేయడం వల్ల చనిపోవన్నమాట. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు చిన్న ఏజ్ లో మరణాలు, మన తెలుగులో అంటుంటాం శిశు మరణాలు అంటారు. శిశు మరణాలు మనకు ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటాం కదా, అలా. సో అలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు యానిమల్స్ చనిపోకపోతే ఆటోమేటిక్ గా అవి లైఫ్ ని కంటిన్యూ చేస్తాయి. ఇది చెప్పడం అనమాట. ఇలా మన ప్రభుత్వం ప్రజెంట్ వీటి మీద యాక్షన్ తీసుకుంది, చాలా మంచిదన్నమాట. ఇలాగే మరికొన్ని యానిమల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా తీసుకోవాలి. దీనికి కావాల్సింది పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి, అలాగే దానికి తగ్గ ఫండ్స్ ఉండాలి, అలాగే మన గవర్నమెంట్ యొక్క రూల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుంది అనమాట, మరికొన్ని జీవులు, మరికొన్ని స్పెసీస్ అనేవి మన సమాజంలో బ్రతుకుంటాయి. దానివల్ల మనకు వచ్చేది బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యము. ఇది ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ మొత్తం కూడా సింపుల్ గా చెబితే ఇది క్రొకోడైల్స్ అనే నెంబర్ అనేది పెరుగుతుంది, ఇది మంచి పరిణామం అంటున్నాడు.
దీనివల్ల మనకి బయోడైవర్సిటీ వస్తుంది. సో మనం ఎంతసేపు టైగర్స్, ఎలిఫెంట్స్ కాదు, ఇలాంటివే కాదు, మనకి వాటినే వీటిని కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఇదనమాట ఓవరాల్ గా మనకి చెప్పిన సమ్మరీ. ఇక్కడ హెడ్డింగ్ చూస్తే స్లివర్ ఆఫ్ హోప్ ఆన్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. ఇక్కడ సర్వే అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్ రాస్తాను, రీకొనైజెన్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సో రీకొనైజెన్స్ అంటే మీనింగ్ వచ్చి సర్వే. సో వొకాబులరీ బాగా నోట్ చేసుకోండి, ఏది చెప్పినా పదం రాసుకోండి. మేము చెప్పేది మీకోసమే, మీకు ఎగ్జామ్ యూజ్ అవుతుంది. మనం మళ్ళీ చెప్తున్నాము, మనం చెప్పింది దాటి వెళ్ళడు. సో వొకాబులరీ మీరు ఏది చూసుకున్నా ఈ వర్డ్స్ కానీ ఈ రూల్స్ కానీ మనం చెప్పినవి ఇస్తున్నాడు. సో అందుకే ప్రతి పాయింట్ నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను చెప్పే కాంటెక్స్ట్ ఏంటో కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా సరిపోతుంది ఆన్సర్. సో సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేది ఇక్కడ స్లివర్ అన్నాడు. ఇక్కడ స్లివర్ ఏమవుతుంది, ఇక్కడ బేసిక్ గా నౌను, మళ్ళీ స్లివర్ ఏమవుతుంది అనమాట వెర్బు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి, ఇక్కడ స్లివర్ అనే పదం అదే వెర్బు అదే నౌను. మళ్ళీ స్లివర్ కి యాడ్జెక్టివ్ కావాలనుకోండి, అప్పుడు అది కూడా స్లివరే అని కాదు, స్లివరీ. ఓకేనా? స్లివర్ అంటే చిన్న పార్ట్ అని చిన్నప్పుడు స్కూల్లో చాక్ పీస్, పీస్ అంటే చిన్న ముక్క, ఆ మీనింగ్. సో యాన్ ఇన్క్లూజివ్ విజన్ ఆఫ్ కన్జర్వేషన్, యాన్ ఇన్క్లూజివ్ విజన్ అన్నాడు. ఇక్కడ ఇన్క్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని, దాని సింపుల్ మనం కంప్లీట్ లేదంటే కాంప్రహెన్సివ్ అంటున్నాము. ఇక్కడ విజన్ అంటే ఒక ఐడియా, మనం చూసే ఐడియా ఆఫ్ కన్జర్వేషన్ అన్నాడు. కెన్ ప్రొటెక్ట్ అనమాట, మోర్ హ్యాబిటేట్స్ అన్నాడు. ఇక్కడ హ్యాబిటేట్స్ అంటే అవి ఉండే ప్లేసెస్ అనమాట, డ్వెల్లింగ్ ప్లేసెస్. మనకు దీన్ని తెలుగులో అంటుంటాము నివాస స్థావరాలు అంటాం. అవి ఉండే ప్లేసెస్ ఇంగ్లీష్ లో హ్యాబిటేట్స్ అంటారు. అంటే కొన్ని యానిమల్స్ కొన్ని చోట్ల ఉంటాయి, మనం దాన్ని సింపుల్ గా హ్యాబిటేట్స్ అంటున్నారు. సో నివాసము అంటాం మన తెలుగులో, దాన్ని అక్కడ హ్యాబిటేట్స్ అంటున్నారు. దీన్ని సింపుల్ గా కావాలంటే అబౌట్ అని రాసుకోవచ్చు, ABODE, అబౌట్ అన్న నివసించే ప్రాంతము, దట్ ఈస్ కాల్డ్ డ్వెల్లింగ్ ప్లేస్. డ్వెల్లింగ్ అంటే నివసించుట. మన దాన్ని సింపుల్ గా హ్యాబిటెట్ అన్నట్టు కదా, దాన్ని మీరు హ్యాబిటెంట్ అని తీసుకోండి. హ్యాబిటెంట్ అంటే నివాసి, మనకు దాన్ని డ్వెల్లర్ అంటాం. ఇంకా కావాలంటే దీన్నే మళ్ళీ హ్యాబిటెంట్ అని రాయండి, రాసాక ఇన్ అని రాయండి. ఇన్హాబిటెంట్ అన్న హ్యాబిటెంట్ అన్న బోత్ ఆర్ ఈక్వల్, రెండు సేమ్ మీనింగ్ ఇస్తున్నాడు. డ్వెల్లర్ అక్కడ నివసించేవాడు, సింపుల్ చెప్పాలంటే రెసిడెంట్ అని మనం తీసుకోవచ్చు. సో క్యాన్ ప్రొటెక్ట్ అనమాట మోర్ హ్యాబిటేట్స్. ఇలా చేయడం వల్ల చాలా జీవులు, చాలా జాతులు ఏమవుతున్నాయి అనమాట, అంతరించిపోతున్నాయి. మనం వాటిని కాపాడొచ్చు అని చెప్తున్నాడు. మనం వాటిని ఇంకా అవి పూర్తిగా తొలగిపోకుండా మనం ఆపొచ్చు అంటున్నాడు. సో మనం దాన్నే స్పెసీస్ అంటున్నాము, SPECIES, స్పెసీస్ అని మనం అంటాము. స్పెసీస్ అంటే మీనింగ్ వచ్చి జీవులు లేదా రాసులు. సో రేసెస్ అని చెప్పచ్చు, జాతులు. సో అలా మనం తీసుకోవచ్చు అనమాట. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను చెప్పిన సమ్మరీ. సో ఇవి యాక్చువల్గా ఇక్కడ క్రొకోడైల్స్ కాదనమాట, ఆడక్కడ చెప్తున్నాడు మనకి. ఇక్కడ మనం చెప్పింది ఏంటనమాట ఇక్కడ, సో సాల్ట్ క్రొకోడైల్స్ అన్నాడు అక్కడ. సో దాన్ని బట్టి మనం చూద్దాము ఈరోజు ఇచ్చిన ఎడిటోరియల్. స్టార్ట్ చేద్దాం. ద రీసెంట్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అంటే ఈ క్రొకోడైల్స్ అనేది ఎక్కడ ఉంటాయి అనమాట, సాల్ట్ వాటర్ లో. మీకు తెలుసు లైక్ సముద్రం అన్నమాట. ఇన్ ద సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ అంట ఈజ్ నోటబుల్ అడ్వాన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. అక్కడ ఒక సర్వే చేస్తారు అనమాట. అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని చెప్పి అక్కడ ఒక సర్వే చేశారు. మనం ఇందాక రాసాం సర్వే, SURVEY. సర్వే అంటే సింపుల్ చెప్పాలంటే ఒక స్టడీ చేశారు అని చెప్పచ్చు. సో ఇంకా మనకు కావాలని చెప్పా ఉందా వర్డ్ రీకొనైజెన్స్ అని చెప్పాను. రీకొనైజెన్స్ అంటే సరిపోతుంది. ఓకేనా? ఒక సర్వే చేశారంట, ఆ సర్వేలో చెప్తారంట ఎవరి గురించి చేసే సర్వే, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ ఇన్ ద సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్. అక్కడ రిజర్వ్స్ అంటారు, మీకు తెలుసు మనం రిజర్వ్ అంటాము. అక్కడ మన యాక్చువల్ గా ఒక మీనింగ్ వచ్చేదానికి శాంక్చువరీ అని మనం తీసుకోవచ్చు అనమాట. అక్కడ వాటిని కొన్ని జీవులు అంతరించిపోయి వాటిని తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ గా ఉంచి వాటి మీద కేర్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్స్. మనం చూస్తాం
టైగర్ రిజర్వ్స్ అంటాము. అక్కడ టైగర్స్ ని స్పెషల్ గా చూస్తారు, వాటికి స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ శాంక్చురీ, లేదంటే ఆన్సర్ రిజర్వ్స్. ఇలా మనం చెప్పొచ్చు. సో రిజర్వ్ ఈజ్ ఏ నోటబుల్ అడ్వాన్స్ అన్నాడు. ఒక నోటబుల్ అడ్వాన్స్ అంట, అక్కడ నోటబుల్ అన్నాడు. నోటబుల్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. నోటబుల్ ఈజ్ ఈక్వల్ టు అడ్జెక్టివ్ గా చెప్పండి. నోటబుల్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్ అని, లేదంటే సిగ్నిఫికెంట్ అని మనం తీసుకోవచ్చు. ఇదొక నోటబుల్ అన్నాడు అనమాట. ఇంపార్టెంట్ అడ్వాన్స్ అన్నాడు. అక్కడ అడ్వాన్స్ అంటే ప్రోగ్రెస్ అని మనం తీసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ అంటే ఒక ప్రోగ్రెస్, ఒక మంచిగా ఉంది, ఒక ప్రోగ్రెస్, లేదా సింపుల్ చెప్పాలంటే ఒక డెవలప్మెంట్ అని ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ చేసింది ఇక్కడ సక్సెస్ అయింది అని చెప్పడం కోసం రాశాడు. ద సెన్సస్ ఇండికేట్స్ ఎ రైజ్ ఇన్ ఓవరాల్ నెంబర్స్ అండ్ డెమోగ్రాఫిక్ డైవర్సిటీ. ద సెన్సస్ మీకు తెలుసు, సెన్సస్ అన్నాడు అక్కడ జనాభా లెక్కలు అంటాం, నౌన్ గా చెప్పండి. అక్కడ సెన్సస్ అంటే డెమోగ్రాఫిక్స్ అని మనం తీసుకోవచ్చు, జనాభా లెక్కలు అంటాం కదా అక్కడ. సో అక్కడ ఎన్ని క్రొకోడైల్స్ ఉన్నాయి, ఏ వయసులో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తే అక్కడ చాలా బాగుందంట. అక్కడ సెన్సస్ అంటున్నాడు, ద సెన్సస్ ఇండికేట్స్ ఎ రైస్ ఇన్ అన్నాడు. ఎ రైస్ ఇన్, అక్కడ రైస్ అంటే హైక్ అని, పెరిగింది. రైస్ ఇన్ అన్నాడు. రైస్ నౌన్గా చెప్పండి, మీనింగ్ వచ్చి హైక్ అని చెప్పొచ్చు, లేదంటే సింపుల్ వర్డ్ వచ్చి ఇంక్రీజ్ అని మనం చెప్పొచ్చు, లేదంటే ఆగ్మెంటేషన్ అని మనం రాసుకుంటాము. సో ఒక రైస్ అయితే వచ్చిందనమాట, హైక్ అయితే వచ్చిందంటున్నాడు అనమాట. ఇన్ ఓవరాల్ నెంబర్స్ అండ్ డెమోగ్రాఫిక్ డైవర్సిటీ. అక్కడ డైవర్సిటీ అన్నాడు. డైవర్సిటీ ఏ సెన్స్ అంటే పాజిటివ్ సెన్స్, వెరైటీ. అక్కడ వాడు చెప్పింది ఏంటి, డెమోగ్రాఫిక్ డైవర్సిటీ అన్నాడు. అర్థం ఏంటంటే డెమోగ్రాఫిక్ అంటే మెయిన్ చిన్నవి, చిన్న క్రొకోడైల్స్, యంగ్ ఏజ్ లో ఉన్న క్రొకోడైల్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ అన్ని ఉన్నాయన్నమాట. మనం చూస్తాము మన దేశంలో అన్ని రకాలు ఉన్నప్పుడే బాగుంటుంది. ఓన్లీ చిన్నపిల్లలు ఉన్న ప్రమాదమే, ఓన్లీ పెద్దవాళ్ళు ఉన్న ప్రమాదం. ఇక్కడ చూస్తే అన్ని వయస్సుల క్రొకోడైల్స్ ఉన్నాయంట. అంటే చిన్నవి ఉన్నాయి, యంగ్ ఏజ్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అక్కడ దాన్నే డెమోగ్రాఫికల్ గా అంటే జనాభా పరంగా చూస్తే డైవర్సిటీ ఉంది. ఓన్లీ చిన్నపిల్లలే కాదు, అన్ని చిన్నపిల్లలే కాదు, అన్ని మధ్య వయసు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ దాన్నే డెమోగ్రాఫిక్ డైవర్సిటీ అన్నాడు. చాలా మంచి పరిణామం అంటున్నాడు. సో ఇంప్లాయింగ్ అండ్ ఎకలాజికల్ అన్నాడు. సక్సెస్ దట్ అన్నాడు. ఇది మనకి ఏం చేస్తుంది అనమాట, ఇంప్లై చేస్తుంది. అక్కడ మన పదం చెప్పాడు, ఇంప్లాయింగ్ అన్నాడు. ఇంప్లై అంటే మీనింగ్ వచ్చి సజెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి సజెస్ట్ చేస్తుంది. ఇది మనకి చెప్పాం కదా డెమోగ్రాఫిక్ డైవర్సిటీ. ఇది మనకి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఎకలాజికల్, మనం అంటాం ఎకలాజికల్ పర్యావరణం, ఎకలాజికల్ సక్సెస్ అనమాట. ఇది చాలా మంచి సక్సెస్, మనకి గవర్నమెంట్ చేసిన ఎఫర్ట్స్ కి మనకి వచ్చిన సక్సెస్ అంటున్నాడు. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ లో దీన్ని మనం సింపుల్ గా ఎఫికసీ. ఇదొక మనకు మంచి సక్సెస్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో ఏ మార్కర్ ఆఫ్ హౌ వైల్డ్ లైఫ్ లా. సో మనం చెప్పొచ్చు అనమాట, దట్ ఈస్ ఆల్సో మార్కర్. అంటే మార్కర్ అంటే ఒక గుర్తు, ఒక ఐడెంటిఫికేషన్. అక్కడ మార్కర్ అంటే గుర్తించడం, ఆ మీనింగ్ ఇస్తున్నాడు మార్కర్. దేని మార్కర్ అంట, ఆఫ్ హౌ వైల్డ్ లైఫ్ అన్నాడు. మీకు తెలుసు వైల్డ్ లైఫ్ అంటే యానిమల్స్ అండ్ బర్డ్స్ తీసుకోవచ్చు, వైల్డ్ లైఫ్ అంటారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ అంటే మీనింగ్ వచ్చి సో యానిమల్స్ అలాగే బర్డ్స్ అన్ని కలిపి మనం సింపుల్ గా ఏమంటాం, వైల్డ్ లైఫ్ అంటాము. వైల్డ్ లైఫ్ లా అండ్ కన్జర్వేషన్ పాలసీ ఆర్ గ్రాడ్యువల్లీ మూవింగ్ బియాండ్ దేర్ ఫిక్సేషన్ ఆఫ్ ఆన్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కరిస్మాటిక్ స్పెసీస్ అంటాడు. ఒకప్పుడు కొన్ని వాటి మీద ఫోకస్ పెట్టారు, లాంటిది దాన్ని మించి అన్ని కూడా దీంట్లో కవర్ అవుతున్నాయి అనమాట. దేంట్లో లీగల్ గా తీసుకున్న ప్రొటెక్షన్ లో. చూద్దాం అక్కడ వైల్డ్ లైఫ్ లా అండ్ కన్జర్వేషన్ అంతా చెప్పుకున్నాం. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ పాలసీ ఆర్ గ్రాడ్యువల్లీ మూవింగ్ బియాండ్ దేర్ ఫిక్సేషన్ అంటున్నాడు ఆన్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కరిస్మాటిక్ స్పెసీస్. అంటే హ్యాండ్ఫుల్ అంటే కొన్ని మాత్రమే, ఒకప్పుడు కొన్ని వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టేవారు. అలా కాదనమాట, అన్ని రకాల జీవుల మీద ఇక్కడ ఫోకస్. అంటే హ్యాండ్ఫుల్ అంటే కొన్ని మాత్రమే. సో స్పెసీస్, సో హ్యాండ్ఫుల్ ఆఫ్ కరిస్మాటిక్ స్పెసీస్ ఇంక్లూడింగ్ ద టైగర్ అండ్ ద ఎలిఫెంట్ అన్నాడు. ముఖ్యంగా అప్పట్లో ఏం చేసేవారంటే టైగర్, ఎలిఫెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవారంట. అలా కాదనమాట, అన్ని రకాల మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఈ చట్టం ఎప్పుడు చేశారనమాట,
1972లో ఈ చట్టం తీసుకొచ్చారంట. వైల్డ్ లైఫ్ అన్నాడు, ప్రొటెక్షన్ యాక్ట్ అంట వాజ్ డిస్ప్రపోర్షనల్ డైరెక్టెడ్ అంటున్నాడు ఎట్ మెగాఫానా whose appeal could mobilize public opinion disproportionately. మనకి పదం ఎన్నే వచ్చింది, డిస్ప్రపోర్షనేట్లీ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అన్ఈక్వల్ గా అని. ఇప్పుడు సపోజ్ ఉన్నది 10 మెంబర్స్ అనుకోండి, ఉన్నవి 10x అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ ప్రపోర్షనేట్. ఉన్నవి 10 మెంబర్స్ అని అనుకున్నాం, x ఉన్నవి సపోజ్ ఒక 3x అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్రపోర్షనేట్. లేదా ఉన్నవి మెంబర్స్ 10 అనుకోండి, ఉన్న x 30x అనుకోండి, దట్ ఈస్ ఆల్సో డిస్ప్రపోర్షనేట్. కావాల్సినంత కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దట్ ఈస్ కాల్డ్ disproportionate, that is called adjective, negative sense అది. సో అప్పట్లో ఈ చట్టం వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రొడక్షన్ వాజ్ డిస్ప్రపోర్షనల్ డైరెక్టెడ్ ఎట్ మెగాఫానా అన్నాడు. అప్పట్లో అందరూ దీన్ని తప్పుగా అనుకున్నారు, ఎక్కువగా మెగాఫానా అన్నాడు, మెగాఫానా అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి లార్జ్ యానిమల్స్ అన్నమాట, అంటే బిగ్ యానిమల్స్. లైక్ మనం చెప్పాం కదా ఇప్పుడు టైగర్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి. అప్పట్లో ఎందుకనో ఆ చట్టం చేసిన తర్వాత కూడా అందరూ పబ్లిక్ అంతా కూడా వాటి వైపే ఎక్కువగా ఫోకస్ పెట్టారంట. వీటి వైపు అనమాట మనం చెప్పుకున్నాము, టైగర్స్ తర్వాత ఎలిఫెంట్స్. సో హూస్ అప్పీల్ కూడా, అక్కడ అప్పీల్ అంటే వాటి యొక్క ప్రెజెన్స్ అనమాట. ఒక అప్పీల్ అంటే అక్కడ వాటి లుక్ అని చెప్పొచ్చు. మనం ఎక్కువ చూస్తాం నీ అప్పీల్ బాగుందంట, అక్కడ అప్పీల్ అంటే లుక్. అక్కడ అప్పీల్ అంటే అప్పీల్ చేయడం కాదు, నౌన్. అక్కడ అప్పీల్ నౌన్ వచ్చి లుక్ అని చెప్పొచ్చు, లేదా అందం అని చెప్పొచ్చు. అప్పీల్ బ్యూటీ, ఏ సెన్స్ అక్కడ పాజిటివ్ సెన్స్. సో అప్పీల్ కుడ్ మొబిలైజ్, మొబిలైజ్ అంటే గ్యాదర్, అందరి తన తిప్పుకుందనమాట పబ్లిక్ ఒపీనియన్. సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ డు నాట్ కమాండ్ ద సేమ్ ఎఫెక్షన్. సో ఇది కరిష్మాటిక్ కాదు కాబట్టి డు నాట్ కమాండ్ అంట, అంత కమాండింగ్ గా లేదు. ద సేమ్ ఎఫెక్షన్, అక్కడ ఎఫెక్షన్ అన్నాడు, ఎఫెక్షన్ నౌన్ గా చెప్పొచ్చు. అంటే మీనింగ్ వచ్చి అంత లవ్ అనేది ఈ క్రొకోడైల్స్ లాంటి వాటికి దక్కలేదన్నమాట. చట్టం వచ్చిన తర్వాత కూడా వీడికి అంత ప్రాముఖ్యత లేదు. సో ద రికవరీ డెమాన్స్ట్రేట్స్ హౌ ద స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ వెన్ కపుల్డ్ విత్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్. ఇదంతా గతంలో, కానీ ఇప్పుడు అలా కాదనమాట. గవర్నమెంట్ కూడా అన్నిటి మీద ఫోకస్ పెట్టిందనమాట. అదే చెప్పాడు అక్కడ, సాల్ట్ వాటర్ క్రొకోడైల్ డు నాట్ కమాండ్ ద సేమ్ ఎఫెక్షన్ సో ద రికవరీ డెమాన్స్ట్రేట్స్ అంటున్నాడు. ఇప్పుడు మనం వాటిని ఏం చేస్తాం అనమాట, రికవర్ అంటే వాటిని మనం రికవరీ చేసుకుంటున్నాము, అంటే వాటి నెంబర్ మనం పెంచుకుంటూ ట్రై చేస్తున్నాము. రికవరీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ రీకూపరేషన్. సింపుల్ చెప్పాలంటే రీస్టోరేషన్. ఇప్పుడు అక్కడ రికవరీ చెప్తున్నాడు అనమాట, రికవరీ. సో డెమాన్స్ట్రేట్స్ హౌ ద స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ అన్నాడు. స్టాట్యూటరీ యాడ్జెక్టివ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి లీగల్. ఫ్రేమ్వర్క్ అన్నాడు, అక్కడ ఫ్రేమ్వర్క్ అంటే నౌన్ గా చెప్పండి, ఒక స్ట్రక్చర్ గా చెప్పొచ్చు, ఒక సిస్టమ్ గా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చెప్తానమాట, వెన్ కపుల్డ్ విత్ టార్గెట్ ఇంటర్వెన్షన్స్ అన్నాడు. వెన్ కపుల్డ్ విత్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కపుల్ ప్లస్ విత్ వస్తుంది. ఇక్కడ కపుల్ వెర్బ్ గా పనిచేస్తుంది. కపుల్ ఈజ్ ఈక్వల్ అక్కడ మీనింగ్ వచ్చి కంబైన్ అని, ఇంకా సింపుల్ చెప్పాలంటే మెర్జ్ అని. మనం మన పదం చెప్పుకున్నాం, దీనికి సేమ్ మీనింగ్ వచ్చేవాడు ఏంటవాడు, ఎల్లి అనే పదం చెప్పాను. నౌన్ గా చెబితే ఫ్రెండ్ అని చెప్పాను, వెర్బ్ గా చెప్తే కంబైన్ అని చెప్పాను. సో అక్కడ కపుల్డ్ విత్ అంటున్నాడు, ఎవరితో అంటారన్నమాట, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అన్నాడు. అక్కడ టార్గెట్ అంటే టార్గెట్ చేస్తున్నారు, ఇంటర్వెన్షన్స్ అన్నాడు. ఇంటర్వెన్షన్ నౌన్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి ఇంటర్ఫీరెన్స్. ఇంటర్వెన్షన్ అంటే మీనింగ్ వచ్చి ఇంటర్ఫీరెన్స్ అదన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ అంటే కొన్ని చోట్ల అంటే కొన్ని ఏరియాస్ టార్గెట్ చేసిందనమాట. అలా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ రికవరీ చేయగలుగుతున్నాము. అంటే మనం కొన్ని అప్పట్లో నెంబర్ లేదు, కానీ ఇప్పుడు మన నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే పక్కన రాస్తున్నాడు విత్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్. ముఖ్యంగా మన గవర్నమెంట్ యొక్క ఫ్రేమ్వర్క్ తర్వాత మనం టార్గెట్ చేస్తున్నాం కొన్ని ఏరియాస్ ని, సచ్ యాజ్ ద అన్నాడు అనమాట. సో భగవత్పూర్ క్రొకోడైల్ ప్రాజెక్ట్ అలాంటిదే. పక్కన చెప్పాడు భగవత్పూర్ అన్నాడు, క్రొకోడైల్ ప్రాజెక్ట్ అంట. ఇలాగ ఒక ఏరియాని మన వాళ్ళు ఫోకస్ పెట్టారనమాట. అదే చెప్పాడు. కెన్ ఈల్డ్ డ్యూరబుల్ గెయిన్స్ అన్నాడు. అలా ఫోకస్ చేయడం వల్ల కెన్ ఈల్డ్ అన్నాడు. అక్కడ ఈల్డ్ వెర్బ్ గా తీసుకున్నాం, ఈల్డ్ పాజిటివ్ గా చెప్పాడు, మీనింగ్ వచ్చి
ప్రొడ్యూస్ అని మనం తీసుకుంటాం. కెన్ ఈల్డ్, ఈల్డ్ నేటివ్ సెన్స్ అనుకోండి, ఈల్డ్ అప్పుడు మీనింగ్ వచ్చి ఈల్డ్ అంటే సరెండర్ అయిపోవడము, అంటే లొంగిపోతే ఇంగ్లీష్లో దీన్ని మనం సింపుల్గా కన్సీడ్ అంటాము, లేదంటే సీడ్ అంటాము, పక్కన ప్రిపరేషన్ ఇప్పుడు 2 రాస్తుంటాము, మనకు దీన్నే సకమ్ అంటాం, SUCCU MB+2 సకమ్ 2 ఈల్డ్ అంటాము. ఇది వేరే పదం, ఇది వీల్డ్ అంటాము. వీల్డ్ అంటే మీనింగ్ వచ్చి యూస్, అది వేరే అనమాట. అప్పుడప్పుడు ఈల్డ్ నౌన్ గా చెప్తాడు, అక్కడ నౌన్ అంటే ఉత్పాదన, దట్ ఈస్ కాల్ ప్రొడ్యూస్, ఇలా కూడా చెప్పొచ్చు. ఈల్డ్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ మీనింగ్ ఉంది, పాజిటివ్ మీనింగ్ ఉంది, అలా అనమాట. అక్కడ చెప్తున్నాడు ఇలా చేయడం వల్ల మనకి ఏమొచ్చిందంట, డ్యూరబుల్ అన్నాడు, ఈల్డ్ అన్నాడు, ఈల్డ్ డ్యూరబుల్ గెయిన్స్, అంతేగా చెప్పింది. సో డ్యూరబుల్ గెయిన్స్, అక్కడ డ్యూరబుల్ అన్నాడు. డ్యూరబుల్ అంటే అక్కడ యాక్చువల్లీ చెప్పండి లాంగ్ అని, లేదా సింపుల్ గా లాంగ్ టర్మ్ గెయిన్స్ అనమాట. ఇవి చాలా కాలం పాటు ఉంటాయి మనకి ఈ వచ్చిన లాభాలు అనేవి. ఈవెన్ ఫర్ లెస్ ప్రామినెంట్ స్పెసీస్ అంటున్నాడు, లెస్ ప్రామినెంట్ స్పెసీస్. ఇక్కడ లెస్ ప్రామినెంట్ అంటే ఇలాంటివి అనమాట, లైక్ క్రొకోడైల్స్ అని చెప్పొచ్చు. ఇవంత ఫేమస్ గా ఎవరో చూడరు. ప్రామినెంట్ అన్నాడు, యాడ్జెక్టివ్ గా చెప్పండి. ఒక మీనింగ్ వచ్చి ప్రామినెంట్ అంటే ఫేమస్, ఒక మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. మనకు దీన్నే ఎమినెంట్ అంటాము, ఎమినెంట్ అన్నా కూడా సరిపోతుంది. ఓకే, సో ఇలాంటి వాటికి కూడా ఇవి చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందనమాట. ముఖ్యంగా గవర్నమెంట్ ఫోకస్ పెట్టడం, కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుంది, అక్కడ ఫోకస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఇన్ మెనీ కంట్రీస్ రెప్టైల్స్ కంటిన్యూ టు రిసీవ్ వీకర్ సేఫ్ గార్డ్స్. ఇండియాలోనే కాదు, ఇంతకు ముందు ఇప్పటికీ కూడా వీకర్ సేఫ్ గార్డ్స్ అన్నాడు. అక్కడ సేఫ్ గార్డ్స్ అంటే నౌన్ గా చెబితే ప్రొటెక్షన్ అన్నమాట. ఇండియా ఒకటే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకో రెప్టైల్స్ ని కానీ ఆర్ క్రొకోడైల్స్ ని కానీ అంత గొప్పగా చూడవన్నమాట, వాటిని అంతగా పట్టించుకోవు. సో ఇవి అంతరించిపోతాయా అనే భయం కూడా ఆ గవర్నమెంట్స్ కి ఉండదన్నమాట. అది ఇక్కడే కాదంట, ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉందంటున్నాడు. సో ఇన్ మెనీ కంట్రీస్ రెప్టైల్స్ కంటిన్యూ టు రిసీవ్ వీకర్ సేఫ్ గార్డ్స్, అంటే వాటిని అంత ఫోకస్ లేదు, వీక్ గా అంటే పెద్ద పట్టించుకోవట్లేదు. ఆఫెన్ సబార్డినేటెడ్ టు ఫిషరీస్ అనమాట, ఆఫెన్ సబార్డినేటెడ్ టు, అక్కడ సబార్డినేటెడ్ అని పదం రాశాడు, ఇది ఇక్కడ వెర్బ్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి సబ్జూ చేస్తున్నారు, అంటే సబ్జూ అంటే సప్రెస్ అని చెప్పొచ్చు. అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే క్రొకోడైల్స్ ప్లేసెస్ ని తీసుకెళ్లి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదులే అని చెప్పి వాటిని అనగదు, అంటే వాటిని పెద్ద నెక్ పక్కకు పెట్టేసి అక్కడ ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తుంది ఏంటనమాట, ఫిషరీస్ కానీ ఆర్ ల్యాండ్ యూజ్ కన్సర్న్స్. ముఖ్యంగా ఆ క్రొకోడైల్స్ ఉండే ప్లేసెస్ ని చాలా మంది దేనికి వాడతారు అనమాట, ఫిషరీస్ వాడేస్తున్నారు, లేదంటే వ్యవసాయానికి, లేదంటే ఏదైనా బిల్డింగ్స్ కట్టడానికి, అలా అనమాట, అలా మార్చేస్తున్నారు. అక్కడ వాటికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనమాట, ముఖ్యంగా రెప్టైల్స్ కి ఇవ్వట్లేదు అంటున్నాడు. కానీ ఇండియాలో రీసెంట్ గా చాలా మంచి ఒక మూవ్ తీస్తున్నారనమాట క్రొకోడైల్స్ మీద అని చెప్తున్నాడు. ద ఇంక్రీజ్ ఇన్ సుందర్బన్ క్రొకోడైల్ సజెస్ట్ అన్నాడు దట్ ఇండియాస్ మోడల్ ఆఫ్ కంబైనింగ్ బ్లాంకెట్ లెగల్ ప్రొటెక్షన్ విత్ సైట్ స్పెసిఫిక్ క్యాప్టివ్ బ్రీడింగ్ అండ్ రిలీజ్ ప్రోగ్రామ్స్ హ్యాస్ బీన్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా ఇండియా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది అనమాట. ఏంటది వాడు అక్కడ చెప్తున్నాడు అనమాట, ఏంటది, ద ఇంక్రీజ్ ఇన్ సుందర్బన్ క్రొకోడైల్ సజెస్టర్స్ అన్నాడు. అక్కడ మనం చేసిన ప్రయత్నం అక్కడ సక్సెస్ వచ్చింది, అక్కడ క్రొకోడైల్స్ అనేది అనమాట ఇంక్రీజ్ అయ్యాయి కదా, అది మనం చెప్తుందంట. ఏం చెప్తుంది, దట్ ఇండియాస్ మోడల్ ఆఫ్ కంబైనింగ్ బ్లాంకెట్ లీగల్ ప్రొటెక్షన్. అక్కడ చూడండి, మన బ్లాంకెట్ అంటాం, మీకు తెలుసు బ్లాంకెట్ అంటే దుప్పటి, బ్లాంకెట్ అంటాం. ఇక్కడ బ్లాంకెట్ యాడ్జెక్టివ్ చెప్పండి, ఇక్కడ బ్లాంకెట్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్ అని. మనకు దీన్నే ARRA అంటే అరెంట్ అంటాము, ఇంకా సింపుల్ కావాలంటే హోలిస్టిక్ అంటాము. అంటే కంప్లీట్ గా లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి. అప్పుడు విత్ సైట్ స్పెసిఫిక్ క్యాప్టివ్ బ్రీడింగ్ చెప్పడం మనం ఫస్ట్ చెప్పుకున్నాం అనమాట. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే అక్కడ సెక్యూర్ బ్రీడింగ్ అనమాట. యాక్చువల్లీ క్యాప్టివ్ అంటే పట్టుకోవడం. సో అక్కడ ఎగ్స్ ని వాటిని తీసుకెళ్లి నీట్ గా ఒక చోట నుంచి అప్పుడు హ్యాచింగ్ చేస్తారనమాట. ఇది మంచి సక్సెస్ వచ్చింది. క్యాప్టివ్ బ్రీడింగ్ అండ్ రిలీజ్ ప్రోగ్రామ్స్ అంటే ఆ పిల్లలు పుట్టాక కొన్ని పెద్దాక అప్పుడు వాటిని బయటకి వదులుతున్నారు అనమాట. ఇది మంచి సక్సెస్ అయింది అంటున్నాడు. సో క్యాప్టివ్ బ్రీడింగ్ అండ్ రిలీజ్ ప్రోగ్రామ్స్ హ్యాస్ బీన్ ఎఫెక్టివ్ అనమాట. చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది. ప్రపంచం అంతా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఇండియా ఒక మంచి ఎగ్జాంపుల్ ని సెట్ చేసి దాని మెయిన్ కారణం లీగల్ గా ఉన్న ప్రొటెక్షన్ అని చెప్తున్నాడు. బట్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ ద లా స్టిల్ హ్యాస్ గ్యాప్స్. కానీ నిజం చెప్పాలంటే
ఇప్పటికి ఇండియాలో కొన్ని ఇంకా లీగల్ గ్యాప్స్ ఉన్నాయి, అంటే కొంతమందికి లూప్ హోల్స్ ఉన్నాయి అన్నాడు. దాన్ని సింపుల్ గా సో బట్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ అన్నాడు. అబ్సల్యూట్ అంటే పూర్తిగా చెప్పాలంటే ABSOLUT. అబ్సల్యూట్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి కంప్లీట్ అని చెప్పొచ్చు. ఇది అబ్సల్యూట్ OBSOLET. అబ్సల్యూట్ అంటే మీనింగ్ వచ్చి అవుట్ డేటెడ్, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. 2 పదాలు మనకు ఉన్నాయి. సో ఇప్పటికీ గ్యాప్లు ఉన్నాయి. ఈ డస్ నాట్ అడెక్వేట్లీ యాంటిసిపేట్ ఎమర్జింగ్ థ్రెట్స్ అంట. ప్రజెంట్ బాగానే ఉంది, కానీ ముందు ఇంకా మనకి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ రావడం, తర్వాత ఏమో సముద్రంలో వాటర్ యొక్క సాల్ట్ ఎక్కువైపోవడం, అంటే దాని సాల్ట్ అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది పడతాయి అనమాట అని చెప్తున్నాడు. ప్రజెంట్ పర్లేదు, కానీ మనం దీన్ని చూసి ఓకే అనుకోలేము, దీనికి ముందు ఇంకా ఫ్యూచర్లో డేంజర్స్ ఉన్నాయి అంటున్నాడు. దాన్ని చెప్పిన పక్కన ఈ డస్ నాట్ అడెక్వేట్లీ యాంటిసిపేట్ ఎమర్జింగ్ థ్రెట్స్ లింక్డ్ టు క్లైమేట్ చేంజ్. మనం ఇప్పుడు దాన్ని సరిగ్గా యాంటిసిపేట్ చేయలేకపోతున్నాము. మీకు తెలుసు నోడు యాంటిసిపేట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. మనకు దీన్ని పోర్టెండ్ అని రాసాము, మనకు దీన్ని ఆగర్ అని రాసాము. ఆగర్ అని రాసుకోవచ్చు, లేదంటే బోర్డ్ అని రాసుకోవచ్చు. అక్కడ ఎమర్జింగ్ అన్నాడు. ఎమర్జింగ్ అంటే అడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. అక్కడ మీనింగ్ వచ్చి రైజింగ్ అనమాట. అంటే తెలుగు అంట ఉత్పన్నం అవుతున్నా, అంటే ప్రజెంట్ పైకి డెవలప్ అవుతున్నా. సో ఎమర్జింగ్ థ్రెట్స్, థ్రెట్ అంటే ప్రమాదము, డేంజర్. థ్రెట్స్ లింక్ టు క్లైమేట్ చేంజ్, రైజింగ్ సెలైనిటీ అన్నాడు. సెలైనిటీ అంటే మీనింగ్ వచ్చి సాల్టీనెస్ అని చెప్పొచ్చు. మీకు తెలుసు సాల్టీనెస్ అంటే వాటర్ లో ఉండే ఉప్పు శాతం అనమాట, సాల్టీనెస్. అది పెరిగింది అనుకోండి, క్రొకోడైల్స్ పర్లేదు అనమాట, మిగతావి తట్టుకోలేవు అనమాట అని చెప్తున్నాడు. సో ఆఫ్ ఆర్ హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు. హ్యాబిటెట్ అంటే ఆ ఉండే ఏరియా ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతాయి, చాలా మంది ఏం చేస్తారనమాట, వేరే వాటికి వాటేసుకుంటున్నారు. ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు చేసేస్తున్నారు, పార్ట్స్ గా మిస్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ జరగవచ్చు అనమాట ఫ్యూచర్ లో. ప్రొడక్షన్ హ్యాస్ ఆల్సో బీన్ రియాక్టివ్. మనం కూడా ప్రొడక్షన్ అనేది మనం రియాక్టివ్ గా ఉండాలి. ప్రొడక్షన్ హ్యాస్ ఆల్సో బీన్ రియాక్టివ్ అంటున్నాడు. మనం కూడా నష్టాన్ని నివారించాలన్నమాట. ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని కరెక్ట్ గా మార్చుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలంటున్నాడు. ఎస్ హైపర్ కార్నివోరస్ ఎపెక్స్ ప్రెడేటర్స్ అన్నాడు. హైపర్ కార్నివోరస్ అన్నాడు. హైపర్ కార్నివోరస్ అంటే ఎక్కువగా ఇవి మాంసాన్ని తింటాయి. హైపర్ కార్నివోరస్ అన్నాడు. అంటే సో ఇవన్నీ ఎక్కువగా ఫ్లెష్ ఈటర్స్ అన్నమాట. ఫ్లెష్ మీకు తెలుసు, ఫ్లెష్ ని ఎక్కువగా తింటాయి. అంటే వన్ హూ ఈట్స్ ఫ్లెష్, ఓకేనా. అంటే ఇవి తినే ఫుడ్ లో 70% ఏముంటది అనమాట, ఫ్లెష్. హైపర్ అంటే ఎక్కువ, మన ఎక్కువ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అంటాం, అలా అనమాట. ఇక్కడ హైపర్ కార్నివోరస్ ఎపెక్స్ అంటున్నాడు. ప్రిడేటర్స్. ఎపెక్స్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి పీక్ అనమాట. ఇక్కడ ఎపెక్స్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు మనం. ఎపెక్స్ అంటే పీక్ అని, లేదంటే టాప్ అనమాట. పక్కన ప్రెడేటర్స్ అన్నాడు. ప్రెడేటర్స్ అంటే మీనింగ్ వచ్చి హంటింగ్ యానిమల్, వేటాడే జంతువు. ప్రెడేటర్స్ అంటే మీనింగ్ వచ్చి హంటింగ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ ఉంటాయి, అవి వేటాడే తింటాయి. ఇప్పుడు మొసలు ఏం చేస్తుంది, వాటర్ లో ఉండి వేటాడుతుంది, కొన్ని ఫిషెస్ ని, కొన్ని క్రాప్స్ ని వాటిని తింటుంది అనమాట. అదే వాడు చెప్పాడు. సో ప్రెడేటర్స్ క్రొకోడైల్స్ రెగ్యులేట్ ప్రే పాపులేషన్స్. అక్కడ కొన్ని ఉంటాయి జీవులు, అవి ఎక్కువైతే అనుకోండి ప్రమాదం, అలాంటి వాటిని తినేస్తాయి. ఇక్కడ ప్రే అన్నాడు, అక్కడ ప్రే పాపులేషన్ అన్నాడు, హంటింగ్ పాపులేషన్. సో ప్రే మనం చూడండి, మనం ఎర అంటాం అలా అనమాట, తింటాం కదా, అది ఫుడ్. అలా వాటిని కంట్రోల్ చేస్తుంది. అండ్ రిమూవ్ కార్కాసెస్ అన్నాడు. కార్కాస్ అంటే డెడ్ బాడీ. సపోజ్ మనిషి అనుకోండి కాప్స్ అంటాము, అది యానిమల్స్ అనుకోండి కార్కాస్ అంటాము. ఎక్కువ దీన్ని సింపుల్ క్యాడావర్ అంటాము. కార్కాస్ అంటే యానిమల్ యొక్క డెడ్ బాడీ, ఇదేమో హ్యూమన్ డెడ్ బాడీ. కార్కాస్ నౌన్ అది. సో అలాంటి వాటిని తింటాయి అనమాట. రిమూవ్ చేసేస్తాయి ఫ్రమ్ వాటర్ ఛానల్స్. ఛానల్స్ అంటే అన్ని కెనాల్స్ ఇవన్నీ వస్తాయి. సో కంట్రిబ్యూటింగ్ టు ద హెల్త్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. మీకు తెలుసు మ్యాంగ్రోవ్స్ అంటే సముద్రం దగ్గర ఉండే ట్రీస్ ని, వాటిని మ్యాంగ్రోవ్స్ అంటారు, ఒక రకమైన చెట్లు. దస్ దేర్ ప్రెజెంట్ సిగ్నల్స్ దట్ క్రీక్స్ అండ్ రివర్స్ స్టిల్ సస్టైన్ ఏ ఫంక్షనింగ్ ఫుడ్ వెబ్ డిస్పైట్ ఇమ్మెన్స్ ప్రెజర్స్ ఫ్రమ్ హ్యూమన్ సెటిల్మెంట్, సైక్లోన్స్ అండ్ సీ లెవెల్ రైజ్. ముఖ్యంగా మనకి అక్కడ ఎక్కువగా మనుషులు ఎక్కువ సెటిల్ అయిపోతున్నారు, అంటే ఎక్కువగా హౌసెస్ కట్టేస్తున్నారు, సైక్లోన్స్ అంటే సీ లెవెల్ రైజ్.
సీ లెవెల్ పెరిగింది అనుకోండి డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ చెప్పాడు అక్కడ. దస్ దేర్ ప్రెజెన్స్ సిగ్నల్స్ అనమాట. దేర్ ప్రెజెన్స్ ఆ ఉండడం వల్ల మనకి సిగ్నల్స్ ఇస్తున్నాయి. సిగ్నల్ అంటే అక్కడ ఇండికేట్ దట్ క్రీక్స్ అండ్ రివర్స్ అంట స్టిల్ సస్టైన్ అన్నాడు. అక్కడ క్రీక్ అంటే నదులు లేదా స్ట్రీమ్స్ అన్నమాట, జలపాతాలు. క్రీక్ నౌన్ గా చెప్పండి, నథింగ్ బట్ ఆన్సర్ స్ట్రీమ్ గా చెప్పొచ్చు. సో తర్వాత చెప్పాడు అనమాట, క్రీక్స్ అండ్ రివర్స్ స్టిల్ సస్టైన్ ఏ ఫంక్షనింగ్ ఫుడ్ వెబ్ అంటున్నాడు. అక్కడ సస్టైన్ అంటే మెయింటైన్ చేస్తున్నాయి ఏ ఫుడ్ ఫంక్షనింగ్ ఫుడ్ వెబ్ డిస్పైట్ ఇమ్మెన్స్ ప్రెజర్స్. ఓ పక్కనేమో మనం అంతా కూడా వాటిని సముద్రం ఇవన్నీ ఆక్యుపై చేసేద్దామా లేదా ఇవన్నీ అనుకుంటున్నాం, పక్కనేమో అక్కడ సైక్లోన్స్ వచ్చే ఇబ్బంది ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా ఇది చాలా మంచిది అనమాట. దానికి కారణం క్రొకోడైల్స్ అని చెప్తున్నాడు. బెటర్ జోనల్ సర్వైవల్ ఆల్సో ఇండికేట్. అక్కడ జోనైల్ అంటే యంగ్ అనమాట. ఉన్న క్రొకోడైల్స్ ఎక్కువగా యంగ్ ఉన్నాయి. అక్కడ జోనైల్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి యంగ్ అని చెప్పొచ్చు. సర్వైవల్ ఆల్సో ఇండికేట్స్ దట్ ద బ్రీడింగ్ హ్యాబిట్ రిటైన్ సఫిషియంట్ క్వాలిటీ. అంటే మన ఫ్యూచర్ కి మనకి డోకా లేదనమాట, మన ప్రజెంట్ యంగ్ ఉన్నాయి కాబట్టి మనకు కొంత హ్యాపీగా చెప్పు దాన్నే. సో జోనల్ సర్వైవల్ ఆల్సో ఇండికేట్స్ దట్ ద బ్రీడింగ్ హ్యాబిటెట్. బ్రీడింగ్ అంటే తెలుసు పిల్లలు పెట్టడం, సంతానము. హ్యాబిటెట్ రిటైన్స్ అంటే రిటైన్స్ అంటే ఉంటాయి, సఫిషియంట్ క్వాలిటీ మన తగ్గట్టు మంచిగానే ఉండే ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎకలాజికల్ మార్కర్ ఫర్ ద డెల్టా where rising salinity and erosion are narrowing the niches available to wildlife అన్నాడు. అక్కడ ఆన్సర్ చెప్పచ్చు. క్వశ్చన్ చూడండి, ఎరోజన్ అన్నాడు. ఎరోజన్ అంటే తగ్గిపోవడము. మనం ఎక్కువ చూస్తుంటాం, రోడ్లు వేస్తారు, రోడ్లు వేసాక ఏమవుతుంది, ఆ వర్షానికి వాటర్కి రోడ్ అంతా కొట్టుకుపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎరోజన్. మన దగ్గర దీన్నే క్షీణత అంటాము. నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే డిక్రీజ్. మన ఎక్కువ దీన్నే కరోజన్ అంటాము. ఇవన్నీ ఒక రీజన్స్ చెప్తున్నాడు. సో ఎరోజన్ ఆర్ నారోయింగ్. నారోయింగ్ అంటే డిక్రీజ్ అని చెప్పుకున్నాము. నారోయింగ్ నారోయింగ్ నారోయింగ్. నారోని వెర్బ్ గా చెప్పొచ్చు అని చెప్పాను. మీనింగ్ వచ్చి డిక్రీజ్ అని చెప్పాను. నారో యాడ్జెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పాను. నారో ఈజ్ ఆపోజిట్ టు బ్రాడ్ అని కూడా చెప్పాను. ఓకేనా. సో వేర్ రైజింగ్ సలానిటీ, ముఖ్యంగా వాటర్ లో ఉండే సాల్ట్ పెరిగిపోవడం వల్ల, అలాగే అండ్ ఎరోజన్ ఆర్ నారోయింగ్ ద నైషీ అవైలబుల్ టు వైల్డ్ లైఫ్ అన్నాడు. నైషీ అన్న కూడా మీనింగ్ వచ్చి సింపుల్ గా చెప్పాలంటే హ్యాబిటెట్. ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్, ఎందుకంటే అవన్నీ కూడా అక్కడ జీవులు బతకడానికి మనకి ఫేవరబుల్ గా ఉండవు కదా. ఆటోమేటిక్ ఏమవుతాయి, ఆ ఉండే ప్లేస్ తగ్గిపోతాయి. సో అవైలబుల్ టు వైల్డ్ లైఫ్. ఇఫ్ ద క్రొకోడైల్ పాపులేషన్ క్యాన్ ఎస్టాబ్లిష్ ఎ స్టేబుల్ ఏజ్ స్ట్రక్చర్. కొన్నాళ్ళకిలాగా అన్ని ఏజెస్ ఉండి అంత స్టేబుల్ గా ఉందనుకోండి. ఇట్ మే బోలిస్టర్ ద రెసిడెన్స్ ఆఫ్ సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ నెట్. ఇలా ఉండడం వల్ల అక్కడ సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ అన్ని కూడా మంచిగా ఉంటాయి. ఇట్ మే బోలిస్టర్ అన్నాడు. బోలిస్టర్ BOLSTER. బోలిస్టర్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రెంథెన్ గా చెప్పండి. స్ట్రెంథెన్. దీనివల్ల కొంత స్ట్రెంథెన్ అవుతుందంట. అయిన తర్వాత అవుతుంది ద రెసిలియన్స్ ఆఫ్ ది సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ నెట్వర్క్స్. అక్కడ ఏరియాస్ అని చెప్తున్నాడు. సుందర్బన్ మ్యాంగ్రోవ్స్ అనమాట. రెసిలియన్స్ అంటే స్ట్రెంత్ అని చెప్పొచ్చు. RESILINC. రెసిలియన్స్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రెంత్ అని చెప్పండి. మనకు దీన్నే 45 అని కూడా రాసుకోవచ్చు. FORTIFI 45. 45 అన్న కూడా మీనింగ్ వచ్చి స్ట్రెంత్ అనే. సో ఇలా ఏమైనా చెప్తున్నాడు అనమాట, స్ట్రెంత్. ద స్పెసిస్ ట్రాజెక్టరీ ఆల్సో హైలైట్స్ వాట్ క్యాన్ బి డన్ ఫర్ అదర్ నెగెటెడ్ వన్స్ అన్నాడు. ఇప్పుడు మనం తీసుకున్న ఒక మార్గం ఉంది కదా క్రొకోడైల్స్ కి, ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే నౌన్ గా చెప్పండి, పాత్ అని, మార్గము. సో ఏ విధంగా అయితే ఈ విషయంలో మనం ముందుకెళ్ళామో, ఓకేనా, మిగతా వాటిలో కూడా అలాగే తీసుకెళ్తే మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నాడు. కొన్ని ఉన్నాయంట నెగ్లెక్టెడ్ వన్స్, అక్కడ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలాంటి వాటి పట్ల కూడా ఎలా ఉండాలంటున్నాడు. ఎలా అనమాట, ఈ లైక్ క్రొకోడైల్స్ లాగా మనం వాటికి కూడా చేస్తే బాగుంటుంది అంటున్నాడు. కరెంట్ షెడ్యూల్స్ అండర్ ద యాక్ట్ షుడ్ బి అకాంప్లీడ్ బై ప్రో యాక్టివ్. ఇప్పుడున్న షెడ్యూల్సే కాకుండా ప్రో యాక్టివ్ గా ఉండాలంటున్నాడు. ఇంగ్లీష్ లో ప్రో యాక్టివ్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి ప్రివెంటివ్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా నష్టం వస్తుందని మనం ముందే తెలుసుకుంటాము, మన ముందే జాగ్రత్తగా కూడా దట్ ఈస్ కాల్డ్ ప్రో యాక్టివ్. సో మనం కొన్ని జీవుల పట్ల మనం ప్రో యాక్టివ్ గా ఉండాలి అంటున్నాడు అనమాట. వెల్ ఫండెడ్, ముఖ్యంగా మనం ప్రొయాక్టివ్ గా ఉండాలి.
వెల్ ఫండెడ్ రికవరీ ప్లాన్స్, ముఖ్యంగా మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉండాలి, ఫండింగ్ అవసరం అంటున్నాడు, అండ్ పబ్లిక్ కమ్యూనికేషన్ అన్నాడు, దీంట్లో పబ్లిక్ కూడా పార్టిసిపేషన్ ఉండాలి. స్ట్రాటజీస్ నీడ్ టు బి రీకాలిబ్రేట్ అన్నాడు. రీకాలిబ్రేట్ అంటే రీఅరేంజ్ అని లేదా రీఅడ్జస్ట్ అని, రీకాలిబ్రేట్ అన్నాడు మీనింగ్ వచ్చి రీఅడ్జస్ట్. ఇవన్నీ కావాలి మనకి, ఫండింగ్ ఉండాలి, పబ్లిక్ యొక్క హెల్ప్ ఉండాలి, మంచి గవర్నమెంట్ లీగల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటప్పుడు మిగతా యానిమల్స్ ఇప్పుడు మనం అలా చేయొచ్చు అని చెప్తున్నాడు. ద క్రొకోడైల్స్ డిడ్ నాట్ అన్నాడు గెయిన్ నంబర్స్ బికాస్ దే బికమ్ బిలవ్డ్ అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ క్రొకోడైల్స్ నెంబర్ పెరిగింది కదా, దానికి కారణం ఏంటంటే మన ఇష్టం వల్ల పెరగలేదంటే జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి పెరిగిందా? కాదంట, బట్ బికాస్ కన్జర్వేషన్ ఏజెన్సీస్ అంటే గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవి తీసుకున్న యాక్షన్స్ అంటున్నాడు. ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ ప్రొటెక్షన్, ముఖ్యంగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాయి వాటి కోసం. అలాగే ఏ సిమిలర్ షిఫ్ట్ ఇన్ ఫోకస్ కెన్ సపోర్ట్ అదర్ స్పెసీస్, ఇలాగే మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొన్ని ఏజెన్సీస్ ఉంటే మిగతా కూడా కాపాడుకోవచ్చు అంట. ఏ సిమిలర్ షిఫ్ట్ అన్నాడు, అక్కడ షిఫ్ట్ అంటే చేంజ్ అని చెప్పొచ్చు. క్లైమేట్ చేంజ్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ అంటే దాంట్లో ఎడిషన్ యాడ్ చేయడం. ఈజ్ ఆల్సో ఎసెన్షియల్, ముఖ్యంగా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది వీటితో పాటు క్లైమేట్ చేంజ్ అనమాట. సో సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ టాలరేట్ వైడ్ సెలైనిటీ, ఇవంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్లు ఉంటాయి కాబట్టి మనకి సముద్ర వాటర్లో ఒకవేళ సాల్ట్ పెరిగినట్టు అంత ప్రాబ్లం ఉండదంట. అందుకే పక్కన టాలరేట్ అన్నాడు. టాలరేట్ అంటే మీనింగ్ ఏంటనమాట, ఎంజూర్, TOLERATE. టాలరేట్ అంటే మీనింగ్ వచ్చి ఎంజూర్, ఒక మీనింగ్ వచ్చి సస్టైన్ అని చెప్పొచ్చు, తట్టుకుంటున్నాయి. సో పక్కన అనమాట అవి వాటిని తట్టుకుంటున్నాయి. బట్ మెనీ యాంఫీబియన్స్, మీకు తెలుసు యాంఫీబియన్స్ అంటే మనకి భూమి మీద వాటర్ రెండు ఉండే వాటిని యాంఫీబియన్స్, లైక్ మీకు తెలుసు కదా తాబేలు ఉంటుంది, మనం చూస్తుంటాం, ఫ్రాగ్ ఉంటుంది, అలా అనమాట. ఆర్ ఫ్రెష్ వాటర్ రెప్టైల్స్ కొన్ని ఉంటాయి అనమాట, డు నాట్, కొన్ని ఉంటాయి ఓన్లీ వాటర్ బయట ఉండలేవు కదా, అలాంటి వాటికి ఇబ్బంది అయిపోతుంది. యాంటిసిపేటరీ మెజర్స్, యాంటిసిపేటరీ అంటే ముందస్తు చర్యలు, మనం ఎక్కువ చూస్తాము. యాంటిసిపేటరీ బెయిల్ అంట, ముందస్తు బెయిల్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇంక్లూడ్ ఐడెంటిఫై క్లైమేట్ రిఫ్యూజియా అన్నాడు. రిఫ్యూజియా అన్న కూడా మీనింగ్ వచ్చి ఆ ఉండే ప్లేసెసే. రిఫ్యూజియా నౌన్ గా చెప్పండి, అంటే మన సింపుల్ చెప్పాలంటే హ్యాబిటెట్ అంటే ఉండే ఏరియాస్ అనమాట, వాటి యొక్క డ్వెల్లింగ్ ప్లేసెస్. అండ్ ఎనేబులింగ్ అసిస్టెడ్ బ్రీడింగ్ ఆర్ దస్ రిక్వైర్డ్, మన అంటే వాటి యొక్క బ్రీడింగ్ మనం కొంతవరకు అవి ఆ బ్రీడింగ్ అవన్నీ కూడా బ్యాడ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, లైక్ క్రొకోడైల్స్ లాగా, అది చాలా మంచిది అంటున్నాడు, రిక్వైర్ అంటున్నాడు. ద రికవరీ ఇల్లుస్ట్రేట్స్, రికవరీ ఏం చేస్తుంది, ఇల్లుస్ట్రేట్ అంటే మీనింగ్ వచ్చి షో చేస్తుంది ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి నచ్చిన పాత మీద నిన్నే చెప్పాము, ఇల్లుస్ట్రేట్ అంటే మీనింగ్ వచ్చి షో అంటే మనకి చూపిస్తుంది అనమాట. ఏం చెప్తుంది, దట్ నాన్ కరిస్మాటిక్ స్పెసీస్ అంటే అంతగా పేరు లేని స్పెసీస్ కూడా క్యాన్ బెనిఫిట్, అవి కూడా లాభం పొందుతాయి ఫ్రమ్ లా అండ్ పాలసీ విత్ సస్టైన్ అటెన్షన్. అక్కడ సస్టైన్ అంటే కంటిన్యూస్, సస్టైన్ అంటే అలా అనమాట, డైలీ అనమాట, అటెన్షన్. ఫర్ ఇండియా ద లెసన్ ఈస్ దట్ ఏ రిచర్ మోర్ ఇంక్లూజివ్, మన లెసన్ అంటే మనం చాలా రిచర్ గా ఉండాలి, ఇంక్లూజివ్ అంటే అందరిని కలుపుకోవాలి, విజన్ ఆఫ్ కన్జర్వేషన్ ఈస్ పాసిబుల్ అండ్ నెసెసరీ, మనకి ప్రజెంట్ అది అవసరం అనమాట, డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే అన్ని అనిమల్స్ చూసుకోవాలన్నమాట. విజన్ ఆఫ్ కన్జర్వేషన్, మన అన్ని జీవుల్ని కాపాడుకోవాలి అంటున్నాడు. దట్ ఈస్ ద ఎడిటోరియల్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాసేజ్ వై డిడ్ ద సాల్ట్ వాటర్ క్రొకోడైల్ పాపులేషన్ ఇన్ ద సదర్, సో సందర్భన్ అన్నట్టు సుందర్బన్ ఇంక్రీజ్, ఎందుకు పెరిగింది, అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్న యాక్షన్ తీసుకోవడం, ఆ బ్రీడింగ్ చూసుకోవడం, ఒకవేళ క్యాప్టివ్ గా వాటిని తీసుకెళ్లడం, పెద్దకి వదలడం, ఇలా చేసింది అంటే కేర్ తీసుకుంది. ఆప్షన్ ఏ, బికాస్ క్రొకోడైల్స్ బికమ్ మోర్ బిలవ్డ్, కాదు, బికాస్ ద స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ అంటే లీగల్ గా చట్టపరంగా చేసిన, ప్లస్ టార్గెటెడ్ ఇంటర్వ్యూ లైక్ క్యాప్టివ్ బ్రీడింగ్ అండ్ రిలీజ్. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ క్రిటిసిజం ఆఫ్ ఎర్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డస్ ద పాసేజ్ మేక్, అప్పుడు ఏంటన్నమాట క్రిటిసిజం అంటే ఎప్పుడు కూడా మీరు మెగాఫానా అంటే పెద్ద పెద్ద యానిమల్స్ లైక్ టైగర్స్, ఎలిఫెంట్స్ ఫోకస్ పెట్టని చెప్పి ఒకప్పుడు చిన్న బ్యాడ్ మార్క్ ఉండేది, దాన్ని ఇంగ్లీష్ లో క్రిటిసిజం అంటున్నాడు. ఈట్ ఫోకస్ ప్రైమరీలీ ఆన్ రెప్టైల్సా, కాదు, ఈట్ ప్రయటైజ్ అన్న ఫోకస్ అన్న ఒకటే, మెగాఫానా టైగర్ అండ్ ఎలిఫెంట్. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3, ద భగత్పూర్ అన్న క్రొకోడైల్ ప్రాజెక్ట్ ఈస్ గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ టూరిజమా, కాదు, ఫిషరీసా, కాదు, ఏ సైట్ స్పెసిఫిక్ క్యాప్టివ్ బ్రీడింగ్. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే వాటి జాగ్రత్తగా తీసుకెళ్లి వాటిని బ్రీడ్ చేయడం.
and release program. Best option C. C is the right answer. Next question. Which of the following is not listed in the passage as emerging threat to Sundarban wildlife? Climate change చెప్పాడు, రైజింగ్ చెప్పాడు, హ్యాబిట్ చెప్పాడు, బెటర్ జోనస్ చెప్పలేదు మనకి, ఎరోషన్ చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ డి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ అంటాడు? హైపోకార్నివరస్, ఎక్కువగా మాంసాన్ని తినేవి. ఫీడ్స్ మోస్టర్ ప్లాంట్ కాదు, ఈట్స్ ప్రైమర్లీ మీట్ అనమాట. సో బెస్ట్ ఆప్షన్ బి. బి చెప్పండి. 70% ఎక్కువ మాంసాన్ని తింటాయి. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఎకలాజికల్ రోల్ ఆఫ్ క్రొకడైల్స్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఇన్ ద పాసేజ్? పోలినేటింగ్ అని తెలుసు, మన ఫ్లవర్స్ వాటిని పోలినేట్ చేస్తాం, అంటే అక్కడ కొత్త కొత్త ఫ్లవర్స్ మనకి మొక్కలు వస్తాయి కదా, పోలినేటింగ్. రెగ్యులేటింగ్ ప్రే, బెస్ట్ ఆప్షన్. రెగ్యులేటింగ్ ప్రే పాపులేషన్, కొన్ని యానిమల్స్ ఉంటాయి వాటిని రెగ్యులేట్ చేస్తాయి అనమాట, ప్రే యానిమల్స్ ని. అండ్ రిమూవింగ్ కార్కాసెస్, హెల్పింగ్ మ్యాంగ్రోవర్ హెల్త్. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7, ద అదర్ రికమెండ్స్ దట్ కరెంట్ లీగల్ షెడ్యూల్స్ అండ్ యాక్ట్ షుడ్ బి అకాంపనీడ్ బై. దీంతో పాటు ఇంకేం ఉండాలి? లైటర్ గా ఉండాలి కాదు, ప్రోయాక్టివ్ వెల్ ఫండెడ్ రికవరీ ప్లాన్స్ అండ్ రీకాలిబ్రేటెడ్ పబ్లిక్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. Question number 8. The passage's broader conservation lesson is that ఏం చెప్పింది బ్రాడర్ గా? ఓన్లీ కరిస్మాటిక్ కాదు, నాన్ కరిస్మాటిక్ స్పెసీస్ కెన్ రికవర్ ఇఫ్ లా అండ్ పాలసీ రిసీవ్ సస్టైన్డ్ ఫోకస్ అటెన్షన్. బెస్ట్ ఆప్షన్ బి. Question number 9. In the passage, the word trajectory most nearly means, ఒక మార్గం అని చెప్పాం, వే. ద ఫిజికల్ పాత్ కాదు, ఏ ట్రెండ్ ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ ఓవర్ టైం. ఇక్కడ చూస్తే ఫిజికల్ పాత్ కాదు, యాక్చువల్గా మనం చెప్పిన దాంట్లో వాటి యొక్క డెవలప్మెంట్ విధానంలో, అంటే అవి డెవలప్ అయ్యే ప్రోగ్రెస్ అని చెప్పాలి. బెస్ట్ ఆప్షన్ బి. ఏ ట్రెండ్ ఆర్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఓవర్ టైం. బెస్ట్ ఆప్షన్ బి. 10th క్వశ్చన్, విచ్ క్లైమేట్ ఫోకస్డ్ యాక్షన్ డస్ ద పాసేజ్ ఎక్స్ప్లిసిట్లీ రికమెండ్? ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్లీ రికమెండ్. ఐడెంటిఫైయింగ్ క్లైమేట్ రిఫ్యూజియా, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ వచ్చే మార్పులు, దాని తగ్గట్టు వాళ్ళ యొక్క మార్చాలి స్థావరాలు అంటున్నాడు. అండ్ ఎనేబులింగ్ అసిస్టెడ్ బ్రీడింగ్ ఫర్ వల్నరబుల్ స్పెసీస్. వల్నరబుల్ అంటే వీక్ స్పెసీస్ అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్.